क्या आप लोग एक्सप्रेसिंग చెప్పు అవును భయ్యా ఆ పని ఇట్లా ఆఫ్ చేశాను కొంచెం ఎనీవే ఒక ఆర్టికల్ రాశారు ఒక 10 years బ్యాక్. రాష్ట్ర అసెంబ్లీ కన్నా స్కూల్ అసెంబ్లీ బాగుందని. అది వాళ్ళు చూశారు. So coming to Navodaya, established in 1986 with only 2 schools, one in Maharashtra, Amravati, and other one is Haryana, Jharkhand. Now it's 670 schools and 229,000 students. Except Tamil Nadu, all over the nation, including Jammu and Kashmir, 28 states, Navodaya is serving, like, you know, they are they produce IAS, IPS, MPs, MLAs, and principal secretaries. Doctors, engineers, sir. What not? Except this school, every school produces IAS and IPS. I think మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ఒకళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. Yes sir, అవుతారు సార్. This is the right place. No cash feelings. జోవియల్గా రియల్ ఫ్రెండ్షిప్ చేసే ప్లేస్ ఏమైనా ఉంటుంది ఓన్లీ స్కూలే. Once you went to the college, there are groups, there are politics. What is అంతా వర్స్ట్. But the best part ఏంటంటే ఇక్కడ మీరు కష్టపడి చదువుకుంటే ఈ టైంలో లైఫ్లో బాగా సుఖపడుతుంది, మంచి పొజిషన్లో సెటిల్ అవుతుంది. ఇక్కడ ఆడుకుందాం అనుకుంటే లైఫ్ అంతా కష్టపడాల్సి వస్తుంది, రెస్ట్ ఆఫ్ ద లైఫ్. కొన్ని వేల గంటలు ఒకే ప్లేస్లో స్పెండ్ చేసే ప్రదేశంలో ఉంటే ఇదే వర్క్ ప్లేస్. మనకు తెలియదు ఏం జాబ్ వస్తుందో, ఎక్కడ పని చేస్తామో, ఇది ఉన్నాం. అది డెస్టినీ నోబడీ నోస్. ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ ఇక్కడున్న వేల గంటల్లో మీ జీవితాన్ని సరిదిద్దే గురువుల పట్ల, అలాగే మీ ఆర్గనైజేషన్ పట్ల ఎప్పుడు లాయల్గా ఉండండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ పార్లమెంట్ చాలా బాగుంది. పార్లమెంటరీ డెమోక్రసీ, ప్రెసిడెంట్ డెమోక్రసీ రెండు తెలుసా, ఒకటే తెలుసా? వాట్ ఈస్ యువర్ నేమ్? లీడర్ ఆఫ్ అపోజిషన్. Anuj Kumar. Number 26. 26. Yes, number 733. Oh, 7. How about 7? Who is 7? Hey, 33. కూటమ్మా బాగా చూసావు, కింద చూస్తున్నావు, అది బాగుంటుంది. 18 ఆల్సో సూపర్. అందరూ కూడా అది నువ్వు టాక్టివ్గా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయాల్లో పవర్ ఉండదు, నోరేసుకు పడేవాడికే పవర్ ఉండదు. పవర్ అంతా ఎంఆర్ఓల దగ్గర, ఐఏఎస్ దగ్గర, కలెక్టర్ల దగ్గర, ఐపీఎస్ దగ్గర ఉండదు. సెంట్రలైజ్ అయిపోయి ఉంటుంది పవర్ అంతా. పొలిటీషియన్ పవర్ఫుల్గా ఉంటేనే వాళ్ళు పనిచేస్తారు. మనం మంచిగా ఉంటే నాట్ గోయింగ్ టు డూ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. బట్ సమ్టైమ్స్ ఇట్స్ గుడ్, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ గుడ్. లీడర్ ఆఫ్ అపోజిషన్స్ ఎవరైనా, లీడర్ ఆఫ్ అపోజిషన్ వాజ్పేయి గారు కానీ, జార్ఖండ్ కానీ, ఎవరైనా ఆపోజిట్ పార్టీ లీడర్లు, మంచి ఆపోజిట్ పార్టీ లీడర్లు, ఇండియా ఇస్ ద బెస్ట్. సబ్ కాంటినెంట్లో కానీ, బయట కానీ. కానీ ఆవిడ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యి అధికారంలోకి వచ్చిన డిఫరెన్స్. ముందుగా సీతారాం యేచూరి గారికి మీరు అందరూ ఇందాక కండోలెన్స్ చెప్పినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేస్తున్నాం. హీ ఈజ్ ద పర్సన్ హూ సర్వ్ ద కంట్రీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ గెటింగ్, హీ నోస్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇంటు ద పవర్. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి వస్తుందనే ఆశ ఇవాళైతే ఎవరికి లేదు. అయినా కూడా ఆయన ఆశయాల కోసం కడ వరకు, కట్టె కాలే వరకు అదే పార్టీలో కొనసాగారు. ఈ సో గ్రేట్. అట్లాంటి హ్యూమన్ బీయింగ్స్ ఇండియాలోనే ఉంటారంటే దట్ ఈస్ ద కరం భూమిలో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే చాలామంది ఇందాక ఎఫ్డిఐ బిల్ గురించి మాట్లాడారు కదా, ఎవరెవరు మాట్లాడారు ఒకసారి?
ఎవరు తెచ్చారు FDA? ఏ గవర్నమెంట్ తెచ్చింది FDA? ఎనివే పివి నరసింహారావు గారు ఫస్ట్ బంగారం తాకట్టు పెట్టుంటే ఈ దేశం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆ స్టేజ్ నుంచి ఈ దేశానికి దశ దిశ ఏర్పాటు చేసి తను పదవి కాపాడుకోవడానికి చాలా పార్టీలు చేయాల్సి వచ్చింది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ఒక 6 ఎంపీలు. కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని చేసిన చాలా మంది చేశారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చేశారు, సో మెనీ పీపుల్, ఒక్కళ్ళు కాదు చాలా మంది. పివి నరసింహారావు ఎందుకు చేస్తున్నారంటే పివి నరసింహారావు దేశ ప్రయోజనాలు ముఖ్యమైనవి, అంటే తన ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యం. కాంగ్రెస్ని జీవిస్తే దేశానికి నష్టం జరుగుతుంది. సీతారాం కేసరి గారే పార్టీ చేసినప్పుడు పివి నరసింహారావు చేసినప్పుడు ఏమన్నా ఎట్టుపరుస్తుంది అంటే ఇప్పుడు ఆయన చనిపోయామని చెప్పిన మాటలు. అలాగే ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న బ్రిటిష్ నుంచి వచ్చిన డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత పార్లమెంటరీ డెమోక్రసీలో వచ్చింది. కానీ ఇంకా పార్లమెంటరీ డెమోక్రసీలో బానిసత్వం మాత్రం కొనసాగుతుంది. ఒకటి పోలీస్ సిస్టమ్, 2 జ్యుడిషియరీ. గుండీలు పెట్టుకెళ్ళడం, ఒంగి నమస్కారాలు పెడతాం. ఈ బ్రిటన్లో కూడా లేవు, బ్రిటన్లో లేవు, ఎక్కడ లేవు. అంటే బ్రిటిష్ రవేస్తాం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అన్ని దేశాలు పరిపాలించారు. ఒకళ్ళు స్వాతంత్రం 200 చెప్పులతో, 100 చెప్పులతో, 75 చెప్పులతో వచ్చిన అంతలో దేశాలు మనం మాత్రం కంటిన్యూ చేస్తాం. ఎప్పుడు పోతే నాకు తెలియదు. కానీ ఈ స్కూల్లో మీరు బాగా చదువుకుని ఎంతమంది ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ ఎవరు అనుకున్నారు మీరు? President of India, somebody raised. Where is President of India? మీ బాబు, మీ అమ్మాయి పేరు పేరు? విష్ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. I hope you definitely are going to get very good future. Artificial intelligence, computer science తేడా ఏంటి? Feel free to talk with me. I am not your teacher. మీ టీచర్స్ అంటే భయం ఉండదు. నేనంటే టీచర్స్ తర్వాత అంటారు. కంప్యూటర్ అంటే మనం కంప్యూటర్ ఆక్సిజన్ ఎవరు కనుక్కున్నారు? హూ ఇన్వెంటెడ్ ఆక్సిజన్? హూ ఇన్వెంటెడ్ హైడ్రోజన్? హూ ఇన్వెంటెడ్ సైకిల్ ఎవరు కనుక్కున్నారు? కంప్యూటర్ ఎవరు కనుక్కున్నారు? టీవీ ఎవరు కనుక్కున్నారు? జయబోయాడు. సైకిల్ ఎవరు కనుక్కున్నారంటే అందరూ చెప్పారంటే చంద్రబాబు. సో సాడ్ థింగ్ ఏంటంటే నేను లోకేష్ బాబు మాట ఈ స్కూల్కి ఏదో చేద్దాం. నవోదయ విద్యా సంస్థలకి ల్యాండ్ ఇవ్వడం తప్ప ఈ ల్యాండ్ ఇచ్చిన డోనర్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ హియర్. మీరు అందరూ ఇక్కడ చదువుకోగలుగుతారంటే ఆ మహానుభావులు ల్యాండ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసే స్కూల్స్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఏం లేదు. దీంట్లో ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ఫెడరల్ సిస్టంలోనే పనిచేస్తుంది ఈ స్కూల్. దీనికి ఏమన్నా సోలార్ ఏదో కావాలి కదా, దాన్ని నేను ట్రై చేస్తానని చెప్పగలను. నన్ను మాట ఇచ్చి తప్పడం నా చేత కాదు కాబట్టి నాకు ఇష్టం ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు ఎవరన్నా మంచి ప్లేస్ చాలా మంది వెళ్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా వాట్నాట్, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ అయ్యారంట మీ స్కూల్ నుంచి, వేరే స్కూల్ నుంచి. ఇక్కడి నుంచి అవ్వలేదంట. ఆ లోటు తీర్చేయండి. అవ్వడం ఈ ఇయరే తీర్చేయండి. అంటే ఇయర్ అంటే ఇయర్ బ్యాచ్, మీ బ్యాచ్ అయ్యింది చదవాలి కదా. All IAS and IPS came from rural villages and rural schools, Jalla Parishad High School, not from residential schools. Till today, throughout the nation, from ఇక్కడి నుంచి ఆసియా హిమాచల్ ఎక్కడున్నా వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడి నుంచే వస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎంత బ్యాచ్లు పెట్టి చేసినా రావట్లేదు. సో బాగా చదువుకోండి, మంచి ఎన్విరాన్మెంట్, మంచి స్కూలు. ఓకే, ఐ హోప్ మీ అందరూ పర్ హెడ్ ఇన్కమ్ అట్లీస్ట్ ఇండియన్ కరెన్సీలో
అట్లీస్ట్ ₹1,00,000 జాబులు రావాలని కోరుకుంటున్నాను. మీరు చదువు అయిపోయి ఆ దిశగా ఇండియా పెరిగింది. ఎఫ్డిఏ గవర్నమెంట్కి నేను కూడా ఎఫ్డిఏ కరెక్టా కాదనే డౌట్ ఉండేది కొంత ఆర్గ్యుమెంట్స్లో. కానీ బికాస్ ఆఫ్ ఎఫ్డిఏ, బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం మాత్రమే ఐటీ వచ్చింది. 90 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,80,000 కోట్లు. 15,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బడ్జెట్ మొత్తం తన పదవీ కాలం 5 ఏళ్లలో 1,20,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్లు మొత్తం హైదరాబాద్ నగరంలో కుప్పపోసాడని చెప్పి ఆ రోజున ప్రపంచ బ్యాంక్ జీతగాలు చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించిన పరిస్థితి. కానీ దాని రిజల్ట్ వచ్చే టైంకి గవర్నమెంట్ పోయింది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటంటే మొన్న గవర్నమెంట్ రాబోయే ఓ ప్రాబ్లం అయితే 2004లోనే ఒక 5 సంవత్సరాలు కనుక అప్పుడు కంటిన్యూ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ మైట్ బి డెఫినెట్గా ఉండేది. 100% ఇంకా బెటర్ సిచ్యువేషన్ మాత్రం ఉంది. అలాగే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కన్నా ఏఐ బాగుంది. ఏఐకి ఇప్పుడు ప్లస్ రెండోది మీకు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా డాలర్ వాల్యూ పెరగడం వల్ల ఈ 4-5 ఇండియన్ కంపెనీలు విప్రో, సిసిఎస్, మహేంద్ర, టీసీఆర్, సత్యం ఈ కంపెనీలన్నీ ఫర్దర్గా రాబోయే కాలంలో ఇప్పుడు ఎన్సీఎల్ గవర్నర్ కానీ ఇవన్నీ ఫ్యూచర్లో చాలా జాబులు పెరిగే పరిస్థితి ఉంది 200%. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి యుఎస్లో పే చేసిన డబ్బులతో ఇక్కడ ఆఫ్ షోర్లో 40,000 ఎంప్లాయీస్ పెట్టచ్చు. సో ఈ ఎరాలో పుట్టారు మీరు అందరూ. యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఆడుకోవటం ఫన్ అన్ని లైఫ్లో భాగమే, కానీ చదువుకోవడం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 15 ఏళ్ళు కష్టపడి 15 ఏళ్ళు 10th వరకు 15-16 సంవత్సరాలు కష్టపడితే 70-80 ఏళ్ళు సపోర్ట్ వచ్చింది. ఇక్కడ సరదాగా ఉన్నాం అనుకో, హ్యాపీగా ఉంటుంది. క్లాస్ దుమ్మా కొట్టి చదువుకోవాలో జోకులేసి ఇలాంటివి చేస్తే తర్వాత లైఫ్ అంతా బాధపడాలి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. It's a memorable day in the history of Jawahar Navodaya Vidyalaya. వేలేరు సార్, మా పిల్లలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక కళ లాంటి ఒక నిజాన్ని చూడలేదు ఈరోజు చూసాను. ఇది మిమ్మల్ని గురించి మేము మీడియాలో చూసింది, తర్వాత పేపర్లో చదివింది వేరు. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే మీలో ఉన్నటువంటి విజ్ఞానం, మీలో ఉన్నటువంటి అవగాహన, ప్రజల పట్ల వివిధ రంగాల పట్ల వేసినటువంటి ప్రేమ, విద్యార్థుల పట్ల వేసినటువంటి వాళ్ళ విద్యా వ్యవస్థ పట్ల వేసినటువంటి శ్రద్ధ, మీకు అవగాహన చూస్తుంటే చాలా ముఖ్యంగా సార్. మిమ్మల్ని మేము ఒక భాష నాయకుడు అంటున్నాము ఎక్కువ పేపర్ చూసి, బట్ మీలో చాలా సబ్జెక్ట్ ఉంది. మీ దగ్గర నుంచి మేము ఉపాధ్యాయులుగా మేము కూడా నేర్చుకోవాల్సి ఉంది. మీ ప్రేమ, అనురాగాలు మా పిల్లలకి ఎల్లప్పుడూ ఉండాలి. మీరు ఆశించిన విధంగా ఖచ్చితంగా ఇదే విద్యాలయం నుంచి ఈ బ్యాచ్ విద్యార్థులు లేదా వీడి సీనియర్స్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ విద్యాలయం ఉన్నటువంటి లోటును తీర్చి మీలాంటి గొప్ప వారి ఆశయాన్ని నిలబెడతారని మీ రాక నిజం చెప్పాలంటే మాకు ఇది అనూహ్యమైనది. మీ రాక మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. ప్రతి ఒక్కరు విద్యార్థులు ఇంతవరకు ఇంతటి మంచి వాతావరణాన్ని ఈ స్కూల్లో చూడలేదు.